హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పూజ. సో ఈరోజు అయితే నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. బ్లాగ్ తీస్తున్నాను గైస్, చూడండి. ఇప్పుడైతే ఇంట్లో అయితే ఎవరు లేరు. అమ్మ అయితే భువనేశ్వర్ వెళ్ళింది. అది 3 days తర్వాత వస్తుంది. సో ప్రస్తుతానికి మా ఇంట్లో నాన్న నేనే ఉన్నాము, ఇద్దరమే ఉన్నాము గైస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రెష్ అప్ అన్నీ అయితే అయిపోయాయి. ఇప్పుడైతే నేను వంట చేయాలి. ఇంట్లో ఎవ్వరు లేరు గైస్, నేను ఒక్కదాన్నే ఉన్నాను. అందుకే ఇలా పిచ్చిదానిలాగా బ్లాగ్ అయితే తీసుకుంటున్నాను. సో అమ్మకి చెప్పాను నేను వంట చేసేసి వెళ్ళిపో అని, కానీ అది కానీ వంట చేయను అనేది నేనే చేయాలి. సో ఏం కర్రీ చేయాలి నాకైతే తెలియదు, వెళ్ళి చూస్తామా, అది ఉంటే అది చేసేస్తామా గాయస్. సో మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ నేను ఇంకా ట్రై చేస్తున్నాను మంచి మీకు ఎంటర్టైన్ చేయడానికి. సో పదండి గైస్, చూస్తామా ఏంటున్నదో. సో ఇప్పుడైతే మనం చూస్తామా ఏంటేంటి ఉన్నాయో, దాన్ని బట్టి వంట అయితే మనం చేసేస్తామా. ఇక్కడైతే కాలీఫ్లవర్ ఉన్నది, ఇక్కడ వంకాయలు అండ్ ఈ చిక్కుడుకాయలు అండ్ ఇక్కడ ఉన్నాయి ఏంటి గైస్, ఇక్కడ బీన్స్ ఉంది అండ్ ఇది పొట్టలకాయలు. సో ఇన్ని వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్గా నేను అన్నం పెట్టేస్తాను. అన్నం అయితే పెట్టేసాను ఫస్ట్గా. నేనైతే అన్నికాను అన్నం టమాటో చారు చేస్తానని. సో చూడండి, ఫస్ట్ అయితే నేను అన్నం అయితే పెట్టేశాను. సో గాయస్, నా వీడియో అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఎంజాయ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, సరేనా గాయస్. సో ఇప్పుడైతే మీరు నేనైతే యూట్యూబ్ ఇప్పుడు స్టార్ట్ చేశాను, చాలా బిలీవ్తో స్టార్ట్ చేశాను. నేను ఎలానో 0 నుంచి 1K సబ్స్క్రైబ్ దాకా మీరు ఎంత బాగా నాకు సపోర్ట్ అయితే ఇచ్చారు. అలానే నాకు 100K సబ్స్క్రైబ్, 1 million సబ్స్క్రైబ్ త్వరగా చేసేయండి గాయస్. త్వరగా అయితే కాదు కానీ ఒక్కరోజు అవుతుంది. సో ఆ రోజుకి మనం అయితే వెయిట్ చేస్తాం. నేనైతే వెయిట్ చేస్తున్నాను. అండ్ సో గాయస్, అన్నం అయితే అయిపోయింది. సో గాయస్, వంట అయితే అయిపోయింది. సో నేనైతే అన్నికి టమాటా చారు ఇది ఏటో చేస్తానని. సో ఇంట్లో అయితే ఇద్దరే ఉన్నాం కదా. సో నేను వెళ్ళి మా దినగల ఇంట్లో అయితే చారు అయితే తెచ్చేసాను. సో ఇక్కడైతే నేను వంకాయలు ఫ్రై అయితే చేశాను గాయస్. నేను చేయను, వదిన వచ్చును చేసేసింది. కానీ ఆ వంకాయ కొంచెం చూడండి, నేను వదిన మాట్లాడుకొని ఇలా కాల్ చేసామన్నమాట. కొన్ని అయితే అలా మాడిపోయాయి. సో కొన్ని బాగానే ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను తిన్ను, నాన్న తినేసి వెళ్ళిపోయిన తర్వాత నేను తింటాను. అండ్ ఇవి అయితే మా అమ్మ చీరలు, నాకు వెళ్ళాలి అంటే కుట్టడానికి. త్వరగా నేను ఈపీఎన్ అంటే మా అమ్మ వస్తుంది ఊరి నుంచి, నాకైతే తిడుతుంది. సో నేను ఇప్పుడు వెళ్తాను, ఇప్పుడు కాదు, నాన్న వచ్చిన తర్వాత తినిన తర్వాత దాని తర్వాత నేను తినేసి వెళ్తాను. అలా నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను. వెళ్ళేసి ఇంటికి వెళ్ళి అండ్ నేనైతే కొంచెం అనుకుంటున్నాను, నా హెయిర్ కొంచెం కట్ చేసుకుంటానని, కిందకి కొంచెం కట్ చేసుకుంటాను గాయస్, కొంచెం. ఎందుకంటే చాలా రోజులైంది హెయిర్ అయితే కట్ చేయలేదు. సో హెయిర్ కొంచెం అలా కట్ చేసి అలా అయితే ఇంటికి వచ్చేస్తాను అనమాట గాయస్. నేడు నేదా నేదు 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 హాయ్ చెప్పే, హాయ్ 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 గాయ్స్, హలో గాయ్స్. మీ అక్కేం ట్యూషన్ రాదా? ఇలా కూడా వెళ్తుందంటే ఏమో వెళ్ళొస్తుంది బట్టలు కొనడానికి. హైపే కొట్టమని హైపే కొడతాడు. హైపే కొట్టండి, హైపే కొత్త అని సబ్స్క్రైబ్ చేయమని. సబ్స్క్రైబ్ గైస్. బాబా. సో గైస్, మా ట్యూషన్ స్టూడెంట్స్ అయితే అందరూ వచ్చేసారు. చూడండి గైస్, వింటర్ సీజన్ కదా. సో త్వరగా ఈవినింగ్ అయితే అయిపోతుంది.
వీళ్ళందరూ టైమింగ్ వచ్చేసి 4:45, కానీ వీళ్ళందరూ వస్తారు 4:46, 4:47, 5 o'clock ఇలా టైంలో వస్తారనమాట. వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో నాకైతే తెలియదు. సో యాక్చువల్లీ మేమైతే ట్యూషన్లో ఎక్కువగా ఒడియాలో మాట్లాడతాము. సో నేనే ట్యూషన్లో బయట కూడా ఒడియాలోనే మాట్లాడతాము. నేను చెప్పాను కదా గైస్, కొంచెం హెయిర్ కట్ చేసుకుంటానని. సో స్టూడెంట్కి అసలు కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసింది కదా మా స్టూడెంట్ అనుకుంటా నేను ఇంత కట్ చేస్తున్నాను. నా బ్లాగింగ్ చూసుకొని అందరూ నవ్వుకుంటున్నారు, ఇదేంటి మాది ఇది పిచ్చిదానిలాగా మాట్లాడుతుందని. చిన్నది పెద్దదే, ఇది చిన్నది, ఇది పెద్దది లేదు గైస్. నేను యాక్చువల్లీ ఇంతకీ జుట్టు కట్ చేసినాను, మా స్టూడెంట్తో ప్రాంక్ చేసినాను. నేను యాక్చువల్లీ బిగ్ ఎట్కినాను గైస్, వాళ్ళకి ప్రాంక్ చేసినాను, వాళ్ళేమో నిజమే అనుకుంటున్నారు. నేను జుట్టు ఇంతకు కట్ చేసినాను గైస్, ఇంతకు కట్ చేసినాను. అరే నిజమే, ఇంతకి కట్ చేసినాను. అరే సొత్తరే ఎయిటీ క్లిప్లోకి ఇది ఇచ్చితే बिग लगे क्या आइली क्लिप लगे दिल्ली हाँ दीदी हाँ दीदी कुआर देखिल तू हम तो किसी काम नहीं बिग अरे बिग लगे क्लिप लगे बरा चुट्टे एत्ती कट दिली बिज्जा लगिला बिग చూడండి गाइस बिग అంటే ఏంటి తెలియదు బిగ్ అయినది ప్లాస్టిక్ జుత్తా ప్లాస్టిక్ జుత్తా అంటే ఫేక్ హెయిర్ కడివి. సో గాయస్ వాళ్ళైతే బిగ్ ఎట్కినాను అనుకుని నాకైతే క్లిప్కి తిమ్మంటున్నారు. సో నేనైతే బిగ్ పడిపోతాను మాత్రం ପଡ଼ିଯିବ ବିଗ୍ଟା ସତରେ ବିగ్ ଲଗେଇଛି ଏଠି କାଟି ଦେଇଛି ନା ତ କଭର କରିବାକୁ ଲଗେଇଛି ସତରେ ଆଇଲେ ପଡ଼ିଯିବ ତଳେ ମୋର ଇଜ୍ଜତ ପଳେଇବ. వేసుకున్నాడే వాడి పేరు అవుతున్నది దిబాకర్ అండ్ రాంబాబు. గైస్ మా ట్యూషన్ స్టూడెంట్ అందరి పేరు మీకు తెలుసా, మళ్ళీ ఒకసారి నేను చెప్పేస్తున్నాను. దీని పేరు వచ్చేసి రిషి, ఇంకో పేరు వచ్చేసి రేణు, వాడి పేరు వచ్చేసి మనోజ్. చూడండి ఎలా చూస్తున్నాడు, చదువుతాడు చాలా తక్కువ. దాని పేరు వచ్చేసి రాణి, అది ఒడియా. వీళ్ళందరూ తెలుగు, వీడొక్కడు ఒడియా, వీళ్ళందరూ తెలుగు. వాడు వచ్చేసి చెప్పాను ఇప్పుడు రాంబాబు అని. వీడి నితేష్, వీడి ఇస్సు, ఇదితో ఖుషి. అన్ని వీడియోలు చూస్తుంటారు మీరు. సో ఇంకెందరు రాలో అజయ్ వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు అజయ్ వెళ్ళాడు. గాయస్ ఇక్కడ ఉంటే వీళ్ళు మాట్లాడి టైం అయితే వేస్ట్ చేసేస్తారు. సో నేనైతే వెళ్ళిపోతున్నాను, కొన్ని చిన్న పనులు చేసుకుంటాను, వాళ్ళు చదువుకుంటారు. సో బాయ్ గాయస్, కలుస్తామా వాళ్ళు చదువు అని వెళ్ళిపోయిన తర్వాత. గాయస్ మీకు చెప్పండి, మా బ్లాగ్స్ నచ్చితే నేనైతే ఢిల్లీ తీస్తానని అనుకుంటున్నాను. చెప్పండి గాయస్, కామెంట్లో చెప్పండి. సో గైస్ చదువు అయితే అయిపోయింది అండ్ ప్రే కూడా చేసేసారు, హోంవర్క్ కూడా ఇచ్చేసాను అండ్ టైం అయితే అయిపోయింది. సో వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతున్నారు. చలో రే చలో బాయ్ చలో. సో నేనైతే డిన్నర్లో నేనైతే బీన్స్ ఆలు అయితే ఫ్రై అయితే చేశాను ఇప్పుడు అండ్ పప్పు కూడా చేశాను గాయస్. చూడండి ఎలా ఉందో తింటే తెలుస్తుంది. సో ఈ రోజుకి బ్లాగ్ ఇంతే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కలుస్తామా నెక్స్ట్ బ్లాగ్లో. అండ్ గైస్ మంచి కామెంట్ చేయండి. బాయ్ గైస్, కలుస్తామా నెక్స్ట్ బ్లాగ్లో. బాయ్.